అత్తయ్య, మనకి టైం అవుతుంది, మనం వెళ్దాం పదండి. సరే రుద్రాణి, మేం రావడం నీకేదో కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. నిన్ను ఇబ్బంది పెట్టి మీ ఇంటికి రావాలన్న ఆలోచన మాకేమీ లేదులే. మేముంటాము. బాయ్ బాయ్ బాయ్. పద చంద్రిక. ఎక్స్క్యూజ్ మీ సార్. చంద్రిక్ గారు, మీరా? రండి ప్లీజ్, కూర్చోండి. రండి. మీరిలా రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఒక్క నిమిషం, కాఫీ తెప్పిస్తాను. ఇప్పుడేం వద్దు బాబు, మీతో మాట్లాడాలని వచ్చాం. అలాగేనండి, చెప్పండి. ఏం లేదు బాబు, నిజానికి నా కోడలికి ఎక్కడో ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. తన వెనకాల చాలా ఆస్తుంది. అలాగే నాకు కంపెనీ కూడా ఉంది. నాకు కూడా బిజినెస్లున్నాయి. ఆ బిజినెస్లు చూసుకుంటే సరిపోతుంది. కానీ అన్నింటికీ దూరంగా మనశ్శాంతి కోసం ఉద్యోగం చేయాలి అనుకుంటోంది. ఆ విషయం మీ ఇంటికి వచ్చినప్పుడే నాకు అర్థమైందండి. మీ ఇంటి పరిస్థితులు అవన్నీ చూశాక మీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదని నాకు అర్థమైపోయింది. కానీ నా కోడల్ని ఇక్కడ ఉద్యోగం చేయటానికే తీసుకొచ్చాను. నిజంగానా అండి? అవునండి. మీరొచ్చి మాట్లాడిన తర్వాత మీ మీద, మీ మాట మీద నాకు మంచి గౌరవం పెరిగింది. ఈ ఉద్యోగం నేను కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ఆ విషయం చెప్దామనే మా అత్తయ్య గారిని తీసుకుని వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. మా నుంచి జరిగిన తప్పులకి మమ్మల్ని క్షమించి మళ్ళీ మీరొచ్చి జాబ్లో జాయిన్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంత పెద్ద మాటలెందుకులే బాబు, పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ అది గుర్తించి ఒప్పుకోవటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. నీ గొప్ప మనసు చూశాకే నా కోడలు ఇక్కడ జాబ్ చెయ్యొచ్చు అని నేను డెసిషన్ తీసుకుని తనని తీసుకొచ్చాను. చాలా సంతోషం అండి. ఇంకొకసారి మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరెప్పుడు జాయిన్ అవుతారో మీ ఇష్టం. మీరెప్పుడు జాయిన్ అవుతానంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు. రేపటి నుంచే నేను మళ్ళీ ఆఫీస్కి వస్తానండి. మీ ఇష్టం అండి. రేపు ఉదయాన్నే మీ ఇంటి ముందు కార్ రెడీగా ఉంటుంది. కార్ ఎందుకండి? మీరిక్కడ లీగల్ అడ్వైజర్. లీగల్ అడ్వైజర్కి కనీసం కార్ ప్రొవైడ్ చేయడం అనేది మా కంపెనీ పాలసీ. ప్లీజ్ మీరు కాదనకండి. సరేనండి, మీ ఇష్టం. సరే, వెళ్ళొస్తామండి. అలాగే అండి. అత్తయ్య, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకెక్కడికమ్మా, ఇంటికే వెళ్తున్నాం. లేదత్తయ్య, ఇప్పుడు మనం ఒకసారి రుద్రాణి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏంటమ్మా, అక్కడికెందుకు? ఇందాకే కదా ఇంటి దాకా వెళ్తే లోపలికి రానివ్వకుండా పంపించేసింది. అలాంటి మర్యాద లేని మనిషి దగ్గరికి ఇలా వెళ్ళటం కూడా తప్పేనమ్మా. అయినా నువ్వు చెప్తూనే ఉన్నావు వద్దులే అత్తయ్య అని. నేనే వినకుండా నేను తీసుకెళ్లాను. వెళ్ళినందుకు మంచి సన్మానమే చేసిందిగా, మళ్ళీ ఇంకా దానింటికెందుకు? లేదత్తయ్య, రుద్రాణి బిహేవియర్లో నాకేదో తేడా కనిపిస్తోంది. అదేంటి?
అవునత్తయ్య, మనల్ని చూడగానే ఎందుకో తను చాలా కంగారు పడుతూ కనిపించింది. అసలు ఇంటిదాకా తీసుకువెళ్ళిన మనిషి మనల్ని ఎందుకు రానివ్వలేదు? నిజంగా పెళ్లి చేసుకుంది కదా, పెళ్లి చేసుకునుంటే భర్త ఇంట్లో లేకపోయినా లోపలికి పిలిచి కనీసం కాఫీ ఇవ్వడానికి, కూర్చోబెట్టి మాట్లాడడానికి ఏంటి అభ్యంతరం? అది కూడా మీరు పిలిచి బలవంతం చేసి మీ ఇంటికి వెళ్దాం పదా అని అంటేనే తీసుకువెళ్ళింది తప్ప తనకి తానుగా ఇంటికి రావాలని అనుకోలేదు. దీని వెనకాల ఏం కారణం లేదు అంటారా? నాకు కూడా అదే అనుమానంగా ఉంది. నిజంగా తను పెళ్లి చేసుకునుండుంటే మన ఇంటి దగ్గర జరిగిన అవమానానికి కావాలని తన భర్తని తీసుకొచ్చి, చూడు నేను పెళ్లి చేసుకున్నాను, నా చుట్టూ కూడా తిరిగే మనుషులున్నారు అని నాతో ఛాలెంజ్ చేసి మాట్లాడుండేది. కనీసం మనం కనిపించినప్పుడన్నా, మనం వద్దన్నా సరే తనే బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లాల్సిన మనిషి మనం ఎంత ఫోర్స్ చేసి అడిగినా లోపలికి కూడా రానివ్వకుండా బయటనుంచి బయటికే పంపించేసింది. సో ఏదో ఉందత్తయ్య, మనం అదేంటో కనుక్కోవాలి. ఎలాగా? ఎలా ఏముందత్తయ్య, మనకిల్లు తెలుసు కదా, సడన్ గా ఎంట్రీ ఇద్దాం. అప్పుడు తన బండారం అంతా బయటపడిపోతుంది. అంతేనంటావా? తప్పదత్తయ్య, మీరే చెప్పారు కదా, బయట అరణ్యంలో తిరగాల్సిన పాములు మనుషుల మధ్య తిరుగుతుంటే వాటిని పట్టుకోవాల్సిన బాధ్యత మనదేనని. కాబట్టి తను ఏం చేస్తుందో చూద్దాం. పదండత్తయ్య. సరే పదమ్మా. చూడమ్మా, తను నా దగ్గరికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? అతను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను కదా, అతన్ని అలా ఎలా వదిలేస్తారు? నిజంగా తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాక్టర్. చూసుకోవాలి కదా. అతని కండిషన్ చూస్తూ ఉంటే గతం తాలూకు జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చేలా ఉన్నాయి. తను వీలైనంత వరకు ఈ ఎన్విరాన్మెంట్ను వదిలేసి బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. పాత వ్యక్తులు కానీ, పాత ఆలోచనలు కానీ అతనికి ఏమీ రాకుండా ఉంటే మీకే మంచిది. లేదంటే మొత్తం హిస్టరీ అంతా తెలిసిపోతుంది. లేదు డాక్టర్, అదే జరిగితే నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. అలాంటి పరిస్థితి రానివ్వను. ఓకే అమ్మా, టేక్ కేర్. షో, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే. విజయ్, ఏంటి విజయ్ ఇది? నేనెంత టెన్షన్ పడిపోయానో తెలుసా? నువ్విలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నేనేమైపోతాను చెప్పు? చూడు విజయ్, నువ్వు లేకపోతే నా జీవితం శూన్యం. నీ కోసం నేను అన్ని పనులు మానుకొని నీ చుట్టూనే తిరుగుతున్నాను. నువ్వు ఒక్క క్షణం కనిపించకపోతే నా గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది తెలుసా? చూడు, నిజంగా నీకు బయటికి వెళ్ళాలనిపిస్తే నాకొక్క మాట చెప్తే నేనెక్కడికైనా నిన్ను తీసుకెళ్లేదాన్ని కదా. ఏంటో రుద్ర, నాకెందుకు ఇక్కడ ఉండబుద్ధి కాలేదు. నా పరిస్థితి ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం అనిపించింది. ఏంటి ఏంటి నీ పరిస్థితి విజయ్? చెప్పాను కదా, నాకు ఏవేవో జ్ఞాపకాలు వస్తున్నాయి. ఎవరెవరో మనుషులు గుర్తుకొస్తున్నారు. వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలీదు. నువ్వు నా దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంటే నాకెందుకు అనీజీగా ఉంటుంది. నువ్వు ఎంత ప్రేమ చూపించినా నీతో మింగిల్ కాలేకపోతున్నాను. ఏదో కోల్పోతున్న బాధ,
ఎవరో నాకు దూరం అయిపోతున్నారనే దిగులు. అది ఏంటో ఎందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియడం లేదు. నువ్వేమో నా భార్య అని చెప్తున్నావు, కానీ నాకేమీ గుర్తు రావట్లేదని చెప్తున్నాను. ఈ ఇల్లు, ఈ పరిసరాలు చూస్తే నువ్వు చెప్తుందంతా నిజమే అనిపిస్తుంది. కానీ నా మనసుకి మాత్రం ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. చూడు విజయ్, నీ పరిస్థితి గురించి నాకు డాక్టర్ చెప్పారు. ఇలా ప్రతి క్షణం అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి సబ్కాన్షియస్ మైండ్లో ఏవో కొన్ని ఆలోచనలు అలా మిగిలిపోయి ఉంటాయి. అవి అప్పుడప్పుడు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. చూడు విజయ్, మన కళ్ళ ముందున్నది మాత్రమే నమ్మాలి. ఒక్కటి ఆలోచించు, మనిద్దరం భార్యాభర్తలం కాకపోతే నేను నీతో ఇంత క్లోజ్గా ఉండగలుగుతానా? మనిద్దరం భార్యాభర్తలం కాకపోతే ఈ ఇంట్లో మనకి సంబంధించిన ఫోటోలు ఎలా ఉంటాయి చెప్పు? నీ జీవితంలో నేను తప్ప ఇంకెవరూ లేరు విజయ్. నా మాట నమ్ము. కొద్ది రోజులు నువ్వు నాతో పాటు హ్యాపీగా ఉండి చూడు. ఆ తర్వాత నీకీ ఆలోచనలు అన్నీ పోయి నువ్వు కూడా హాయిగా ఉంటావు. ఆలోచిస్తాను, ట్రై చేస్తాను. చూడు విజయ్, నువ్వు కనుక లేకపోతే నేను చచ్చిపోతాను. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు విజయ్. నువ్వే నన్ను కాదంటే నేను ఎవరి కోసం బతకాలి? ఏడోక రుద్ర, ఏదో మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపించింది, వెళ్ళాను. ఇంకెప్పుడు అలా వెళ్ళను. నీకు చెప్పే వెళ్తాను, సరేనా? దీనికి నువ్వు ఏడవకు రుద్ర, బాధపడకు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్, థ్యాంక్ యూ. వామ్మో, ఈ టైంలో వీళ్ళొచ్చారేంటి? ఇప్పుడు వీళ్ళు కనుక భరత్ని చూశారంటే కథంతా రివర్స్ అయిపోతుంది. నా కూతుర్ని రుద్రాణి బ్రతకనివ్వదు, చంపేస్తుంది. బాబోయ్, మేడం మేడం, ఒకసారి అర్జెంటుగా మీరు ఇటు వస్తారా? విజయ్, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రండి. పద. నీరజ, ఏమైందే నీకు? కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? మమ్మల్ని ఒంటరిగా వదిలేలేవా? మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. ఒళ్ళెలా ఉంది? మేడం, నేనేదో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది నేను కాదు. అదిగో బయటున్నారు చూడండి.
బయట బయట ఎవరున్నారు? రండి చూపిస్తాను. బా నీరజా, రండి మేడం. ఎక్కడా? వీళ్ళెందుకు వచ్చారు? నేను చెప్తుంది కూడా అదే కదా మేడం. వాళ్ళు వచ్చారు, వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఇప్పుడు నేను తలుపులు తీసుంటే కొంపలు మునిగేవి. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాను. అర్థమైందా? ఏంటెవరూ తలుపు తీయట్లేదు? ఎవరూ లేరేమో. ఎందుకులే రత్తయ్య, ఇదిగో బయట చెప్పులు కూడా ఉన్నాయి కదా. మరెవ్వరూ తలుపు తీయరేంటి? ఉండండి, కాసేపు వెయిట్ చేద్దాం. వీళ్ల దుంపలు తెగ. వీళ్ళు ఈ టైంలో ఇక్కడికెందుకు వచ్చారు? ఇందాకొచ్చిన వాళ్ళని లోపలికి పిలిచినా సరిపోయేది. అనవసరంగా ఇందాక వాళ్ళని బయట నుంచి బయటికే పంపించి తప్పు చేశాను. వాళ్ళకేదో అనుమానం వచ్చి మళ్ళీ తిరిగొచ్చినట్టున్నారు. నీరజా, ఇప్పుడేం చేద్దామే? మీరు నన్ను అడుగుతున్నారా మేడం? మీరు చాలా తెలివిగల వాళ్ళు. మీరే నాకేదైనా చెప్తారు కదా మేడం. మీరు అనుకోవాలంతే. నన్ను సలహా అడుగుతారేంటి? ఇప్పుడు గనుక మనం తలుపు తీయలేదంటే వాళ్ళ అనుమానం మరింత పెరిగిపోతుంది. మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి మేడం? నీరజా, ఒక పని చెయ్యి. నేను భరత్ని బయటికి రాకుండా చూసుకుంటాను. నువ్విక్కడ హాల్లో ఉన్న భరత్కి సంబంధించిన ఫోటోలు ఒక్కటి కూడా ఉండకుండా అన్నీ తీసేసే. అర్థమైందా? అలాగే మేడం. కానీ భరత్ బాబు? భరత్ సంగతి నేను చూసుకుంటాను. నేను చెప్తున్నాను కదా, నువ్వు వాళ్ళని పైకి రాకుండా ఇక్కడే మేనేజ్ చేయాలి. ఓకే? అలాగే మేడం. అరే, ఇంకా చూస్తావే నీరజా, వెళ్ళు అన్నీ తీసేయి. సరే. ఫాస్ట్గా. ఏమైంది రుద్ర? ఏం లేదు విజయ్, జస్ట్ ఎవరో గెస్ట్లు వచ్చినట్టున్నారు అంతే. అవునా? ఎవరు వాళ్ళు? నాకు తెలుసా? అబే, నీకు తెలీదు. వాళ్ళు నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు. నువ్వు ఇలా కాసేపు కూర్చో, నేను వెంటనే వచ్చేస్తాను. ఇంకా ఎంతసేపమ్మా? రుద్రాణి, రుద్రాణి, రుద్రాణి! ఏంటి రుద్రాణి? చాలాసేపటి నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నావు, తలుపు కొడుతున్నావు. తలుపు తీవే, ఇంట్లోనే ఉన్నావు కదా. అబ్బా, అది నేను పడుకొనున్నా. అవును, మీరేంటి ఇలా వచ్చారు? ఇందాక కొంచెం అర్జెంట్ పని ఉండి వెళ్ళాం కదా, ఇప్పుడు ఆ పని అయిపోయింది. సరే, ఎలాగో ఇంటికే వెళ్తున్నాం కదా, దారిలో ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చాం. ఇందాక ఇంట్లోకి రావడం కుదరలేదు కదా, అందుకే ఇప్పుడు కాస్త ప్రశాంతంగా మాట్లాడదామని వచ్చాం. లోపలికి రానివ్వవా? అయ్యో, ఎందుకు రానివ్వను? రండి రండి రండి, లోపలికి రండి. రండి. పెద్దిల్లే. మీనాక్షి గారు, మీరా? రండి, కూర్చోండి. ఏం నీరజా, రుద్రాణైతే నిద్రపోతోంది. నువ్వు కూడా నిద్రపోయావా? అంతసేపటి నుంచి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటే ఎవ్వరూ తలుపు తీరే? అంటే
నేను లోపల ఏదో పని చేసుకుంటూ చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ మ్యూజిక్ వింటున్నాను, అందుకే వినపడలేదు. ఓహో, అవును రుద్రాణి, మీ వారొచ్చారా? బయటికి వెళ్ళారన్నారుగా, వచ్చారా? అబ్బా ఇంకా రాలేదు. అదేంటి రుద్రాణి, నీ భర్త ఎవరో మాకు పరిచయం చేస్తావు? ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాం. నువ్వేమో మాకు కనిపించకుండా దాచేసి ఉంచుతున్నావు. ఇందులో నేను దాచిపెట్టేదేముంది? ఆయన వేరే పని మీద బయటికి వెళ్లారు. ఆయన ఎప్పుడొస్తారో నాకు తెలియదు కదా. వచ్చాక నేనే మీ ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను. ఈ లోపల మీరే కంగారు పడొచ్చేశారు. అలాగా? నీర్జా, ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం కాఫీ ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదా నీకు? తను ఎలాగూ కాఫీ ఆఫర్ చేయట్లేదు, కనీసం నువ్వైనా పోయి కాఫీ పట్రా. సరే చంద్రిక, కాఫీ. ఇల్లు చాలా బాగుంది. నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావేమో అనుకున్నాం, కానీ ఇదే ఊళ్ళో ఉన్నావన్నమాట. గుడ్ గుడ్. ఒకసారి మీ ఇల్లు చూపిస్తావా? ఆ, ఇల్లా? ఇల్లు చూసేంత పెద్దదేం కాదు. ఇదిగో చిన్న హాల్, 2 బెడ్రూమ్స్ అంతే. అదే ఒకసారి చూపించు. నేనిక్కడే కూర్చుంటాను, నువ్వు వెళ్ళి తనకిల్లు చూపించు. అది రా, అరే, చూపించు. చూపించు. పద. అరే చంద్రిక, ఎందుకు మా బెడ్రూమ్లోకి వెళ్తున్నావు? ఏ, నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు మా పర్మిషన్ లేకుండా మా బెడ్రూమ్లోకి రాలేదా? నీకొక రూలు నాకొక రూలు కాదు కదా. పర్వాలేదు, నీ పర్సనల్ బెడ్రూమ్ అయినా చూడటంలో తప్పులేదు. అది కాదు చంద్రిక. ఆగు.